చిన్న చిన్న లైపోమాస్ ఉన్న వాళ్ళు నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ట్రీట్మెంట్లో అసలు లైపోమాకి ఏమైనా మందులు ఉంటాయా అని అడిగినట్లయితే మందుల ద్వారా లైపోమా బట్ అదే లైపోమా కనుక ఈ మోచేతి దగ్గరలో వచ్చినట్లయితే అసలు ఈ లైపోమా అంటే ఏంటి, ఎందుకు వచ్చింది, అండ్ వచ్చాక ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుంది, ఎవరిలో ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ట్రీట్మెంట్లో అసలు లైపోమాకి ఏమైనా మందులు ఉంటాయా అని అడిగినట్లయితే మందుల ద్వారా లైపోమాని సరి చేసుకునే ఫెసిలిటీస్ ఇప్పటి వరకు అయితే రాలేదు. మనకు ఏకైక ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి అంటే సర్జరీ అంటాము. మరి సర్జరీ అందరికీ అవసరమా అంటే కానే కాదు. మనం చెప్పుకున్నట్టు లైపోమా అనేది ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సర్ లాగా కానీ ఎటువంటి ప్రమాదానికి కానీ దారి తీయదు. కాబట్టి లైపోమాస్లో సర్జరీ అనేది ఎవరిలో చేస్తాం, ఎప్పుడు చేస్తాము అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాస్మెటిక్ రీజన్ కోసం అంటాము. అంటే పేషెంట్కి ఎవరికైనా ఇక్కడ చేతుల దగ్గర ఆర్ ఫోరామ్ లో మనకు గడ్డలు ఉన్నాయనుకోండి, వారు ఫస్ట్ మనకి చెప్పేది ఏంటి, సార్ నేను హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసుకున్నప్పుడల్లా ఇక్కడ ఉన్న గడ్డలన్నీ కనిపిస్తున్నాయి, సో నేను హాఫ్ హ్యాండ్ షర్ట్ ఫ్రీగా వేసుకోలేకపోతున్నాను. లేదా ఎవరికైనా తొడల భాగంలో అట్లుంది, వాళ్ళు షార్ట్ వేసుకున్నప్పుడల్లా ఆ గడ్డ కనిపిస్తుంది అనుకుంటే అలా కనపడకూడదు అనుకున్న వారిలో కాస్మెటిక్ రీజన్స్ కోసం చేస్తూ ఉంటాం. ఆర్ సెకండ్ థింగ్ ఏంటంటే సైజ్, మరీ సైజ్ పెద్దది ఉంటే తప్ప చిన్న చిన్న లైపోమాలకి వదిలేసినా ఏమీ కాదు. పెద్ద లైపోమాస్ బాగా కాస్మెటికల్ ఇబ్బంది పెడుతున్నాయి, లేదు ఇంతకు మించి సైజ్ పెరిగితే మళ్ళీ ఫ్యూచర్లో మనకి ఇబ్బంది అవుతాయనే ఉద్దేశంతో మరీ సైజ్ పెద్దగా ఉన్న వాటికి మాత్రం లైపోమాస్ చేస్తాం. లేదా అన్యూజువల్ లొకేషన్ అంటాం, అంటే కొన్ని స్పెషల్ లొకేషన్స్ లైక్ నడుము పైన కానీ వీపు పైన కానీ వచ్చింది అనుకోండి, రోజు పనుకునేటప్పుడు ఆ గడ్డ పైన పనుకుంటే మనకు డిస్కంఫర్ట్ లాగా నొప్పిలాగా ఉంటుంది. కాబట్టి అలాంటి స్పెషల్ లొకేషన్స్లో లేదా కొన్ని స్పెషల్ లొకేషన్స్ లైక్ చేతిలో ఇటుపక్క లైపోమా ఉందనుకోండి, ఈ భాగంలో ఏం పెద్ద ఇబ్బంది పెట్టదు, మనకి ఈ భాగంని మనం పెద్దవాడం. బట్ అదే లైపోమా కనుక ఈ మోచేతి దగ్గరలో వచ్చినట్లయితే మోచేతిని ఇట్లా పెట్టాలన్నా ఎక్కడన్నా పని చేసుకుంటున్నప్పుడు ఒత్తుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలా స్పెషల్ లొకేషన్ రీత్యా ఉంటే లైపోమాకి సర్జరీ అవసరం. సో లైపోమాలో ఎవరికి సర్జరీ అంటే ఒకటి కాస్మెటిక్ రీజన్ కోసం, లేదా సైజ్ బాగా పెద్దగా ఉన్న వారిలో, లేదా లొకేషన్ రీత్యా అన్యూజువల్ లొకేషన్లో వచ్చి దానివల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే అప్పుడే మనం లైపోమాకి సర్జరీ చేసుకోవాలి. ఇంతే తప్ప మందుల ద్వారా అయితే లైపోమాస్కి సరి ట్రీట్మెంట్ ఉండదు. మరి చిన్న చిన్న లైపోమాస్ ఉన్నవారి పరిస్థితి ఏంటి అంటే చిన్న చిన్న లైపోమాస్ ఉన్న వాళ్ళు నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు ఎంతైతే వెయిట్ ఉన్నారో ఆ వెయిట్ కంటే కూడా తగ్గడానికి ట్రై చేసి ఉన్న కొవ్వుని తగ్గించుకుంటూ ఉంటే ఉన్న లైపోమా సైజు తగ్గుతుంది అండ్ కొత్త లైపోమాస్ కూడా రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఈ లైపోమా అనేది కూడా వైట్ హెయిర్ లాగా రావచ్చు. అంటే ఒక చోట మనం తీసిన ఇంకొక చోట ఏ విధంగా అయితే వైట్ హెయిర్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయో ఈ లైపోమాలో కూడా ఫస్ట్ మనం పేషెంట్కి ఆ ఎక్స్పెక్టేషన్ అనేది సెట్ చేస్తాం. ఎందుకు అంటే ఒకసారి సర్జరీ అయిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు అని ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు. కానీ మనం ఇందాక అనుకున్నట్టు ఒక చోట కాకుండా అనేక చోట్ల మల్టిపుల్ ప్లేసెస్లో కూడా ఒకేసారి లైపోమాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అందుకే వచ్చిన లైపోమాస్ అన్నిటినీ తీసుకోమని ఎప్పుడూ సజెస్ట్ చేయము. ఇబ్బంది పెట్టినవి, ఇబ్బంది కలిగేస్తుంది, సైజ్ పెరుగుతుంది, లేదంటే ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడే వారికి మాత్రమే సర్జరీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో సర్జరీ అంటే పెద్ద సర్జరీ కానే కాదు. లైపోమా సర్జరీ ఇస్ వెరీ వెరీ స్మాల్ సర్జరీ. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో లోకల్ అనెస్థీషియాలోనే అయిపోతుంది. అంటే పేషెంట్కి ఎటువంటి బెడ్ రెస్ట్, పథ్యము, హాస్పిటల్స్ పెద్ద అవసరం లేకుండా మార్నింగ్ వచ్చి బై ఆఫ్టర్నూన్ ఆర్ బై ఈవినింగ్ డిశ్చార్జ్ అయిపోయేంత క్విక్గా కూడా మనకి ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి లైపోమాస్కి వచ్చేసాయి. సో లైపోమాస్లో ఇదివరకు కాలంలో అయితే పెద్ద కోతలు ఇచ్చుకొని చేసేవారు. కానీ ఇప్పుడు మనకు అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ద్వారా చిన్న హోల్స్ ద్వారానే లైపోమా అంటే ఏమనుకున్నాం, కొవ్వు అనుకున్నాం. సో ఆ కొవ్వు అనేది కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కాబట్టి మనం చిన్న కోతల ద్వారానే ఆ లైపోమానంతా బ్రేక్ డౌన్ చేసి, అంటే ఉన్న ఫ్యాట్ని అంతా బ్రేక్ చేసి ఆ ఫ్యాట్ని తీసేసినట్లయితే మనకు కాస్మెటిక్ రీజన్స్ కోసమే ఎక్కువ చూసుకుంటాం. కాబట్టి కాస్మెటికల్లీ కూడా మంచి రిజల్ట్ వచ్చేటట్టు ఈ లైపోమా సర్జరీస్ అన్నీ కూడా మనకు ఈజీలీ అయిపోతూ ఉంటాయి, ఎటువంటి రిస్క్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకుండా. మీలో ఎవరికైనా ఆల్రెడీ లైపోమాస్ ఉన్నాయి, హైదరాబాద్ వచ్చి కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే కింద ఇచ్చిన హెల్ప్ లైన్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వగలరు. థ్యాంక్ యూ.